హలో స్పేస్ లవర్స్, ఒకసారి ప్రశాంతంగా కళ్ళు మూసుకొని అనంతమైన చీకటితో నిండిన ఆ నక్షత్రాల ఆకాశం వైపు చూస్తున్నట్లు ఊహించుకోండి. కొన్ని కోటాను కోట్ల గెలాక్సీలు, వాటిలో లెక్కలేనని నక్షత్రాలు, గ్రహాలు ఇలా ఎన్నో ఉన్నాయి. కాల్ సాగన్ ఖగోళ శాస్త్రవేత్త తన కాంటాక్ట్ అనే పుస్తకంలో ఒక అద్భుతమైన మాట చెప్పాడు. అదేంటంటే, ఈ విశ్వం చాలా పెద్దది, మనిషి కలలో కూడా ఊహించలేనంత బ్రహ్మాండమైనది. ఇంతటి అనంతమైన విశ్వంలో ప్రాణమున్న జీవులు కేవలం మన భూమి మీదే ఉన్నాయంటే అది ఖచ్చితంగా ఇంత పెద్ద ప్రదేశాన్ని వేస్ట్ చేయడమే అవుతుంది కదా అని. ఎగ్జాక్ట్లీ జీవానికి ఉపయోగపడని ఇంత పెద్ద విశ్వం ఉంటే ఎంత, లేకపోతే ఎంత అని అనిపిస్తుంది. కానీ ఇంత పెద్ద విశ్వం అసలు జీవం లేకుండా ఉంటుందా అనే డౌట్ కూడా క్రియేట్ అవుతుంది. అందుకే దశాబ్దాలుగా మనలాంటి జీవాల కోసం వెతుకుతూనే ఉన్నాం. కానీ ఇప్పుడు ఆ ప్రశ్నలకు సమాధానాలు దొరికే టైం వచ్చిందా? ఎందుకంటే ప్రపంచం మొత్తం షాక్ అయ్యేలా అమెరికాలో ఇప్పుడు ఒక సంచలనం జరుగుతుంది. గ్రహాంతరవాసులు అనగానే మనకు వెంటనే గుర్తొచ్చే పదం యుఎఫ్ఓ, అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్. ఆకాశంలో ఎగురుతూ ఎక్కడి నుండి వచ్చాయో తెలియని వింతైన వస్తువులు. దశాబ్దాలుగా అమెరికా ప్రభుత్వం ఈ యుఎఫ్ఓల గురించి ఎన్నో రహస్యాలను దాచిపెట్టిందని, వాళ్ళ దగ్గర ఏలియన్స్ టెక్నాలజీకి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. కానీ ఆ కథలన్నీ కేవలం పుకార్లే అని అందరూ కొట్టిపారేసిన వారే ఉన్నారు. కానీ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఒక నిర్ణయం రాత్రికి రాత్రే సైన్స్ ప్రపంచాన్ని, సామాన్య ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది. ప్రభుత్వ ఫైల్స్ లో అత్యంత రహస్యంగా టాప్ సీక్రెట్ గా ఉంచిన యుఎఫ్ఓ పత్రాలను బయట పెట్టడానికి, అంటే అన్సీలింగ్ అండ్ రిపోర్టింగ్ సిస్టమ్ ఫర్ యుఏపీ ఎన్కౌంటర్స్ అనే ఒక ట్రాన్స్పరెన్సీ విధానాన్ని తీసుకొచ్చారు. దీని ద్వారా ఫస్ట్ డ్రాప్ కింద ఎన్నో సంచలనాత్మక డాక్యుమెంట్లు బయటకు వచ్చాయి. ఈ ఫైల్స్ లో ఉన్న ఆధారాలు చూసిన తర్వాత సైంటిస్టుల మైండ్ బ్లాక్ అయింది. అమెరికా మిలిటరీ పైలట్లు, డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ కి చెందిన అధికారులు స్వయంగా కళ్ళతో చూసిన విషయాలు, వాళ్ళ ఇంటర్వ్యూ రికార్డులు అన్ని ఇప్పుడు పబ్లిక్ డొమైన్ లోకి వచ్చేసాయి. అసలు ఈ ఫైల్స్ లో ఏముంది? ఈ డాక్యుమెంట్ల గురించి తెలుసుకునే ముందు మనం ఒక పదాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఒకప్పుడు ఆకాశంలో కనిపించే వింత ఆకారాలను యుఎఫ్ఓ అని పిలిచేవారు. కానీ ఇప్పుడు ప్రభుత్వ రికార్డుల్లో వాటి పేరు మార్చారు. వాటిని ఇప్పుడు యుఏపీ అని పిలుస్తున్నారు, అంటే అన్ఐడెంటిఫైడ్ అనామలస్ ఫినామినా. ఎందుకంటే అవి కేవలం ఆకాశంలో ఎగిరే వస్తువులు మాత్రమే కాదు, కొన్నిసార్లు సముద్రం అడుగున, ఇంకొన్నిసార్లు అంతరిక్షంలో కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి వాటిని అనామలస్ ఫినామినా, అంటే వింతైన సంఘటనలుగా మార్చారు. ఈ డీక్లాసిఫైడ్ రికార్డులో బయటపడిన ఒక సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అదే అపోలో మిషన్ లో రహస్యం. మనిషి మొదటిసారిగా చంద్రుడి మీద కాలు మోపిన అపోలో 11 మిషన్ గురించి మనందరికీ తెలుసు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్ చేసిన ఆ ప్రయాణం మానవ చరిత్రలోనే ఒక మైలురాయి. కానీ ఆ ప్రయాణంలో జరిగిన ఒక వింత సంఘటన గురించి చాలా ఏళ్లుగా బయట ప్రపంచానికి తెలియకుండా దాచారు. రాకెట్ అంతరిక్షంలోకి వెళ్లిన తర్వాత రాకెట్ నుండి కొన్ని భాగాలు అంతరిక్షంలోనే విడిపోతాయి. కేవలం ఆస్ట్రోనాట్స్ ఉన్న క్యాబిన్ మాత్రమే ముందుకు వెళ్తుంది. ఆ మెయిన్ స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడి వైపు ప్రయాణిస్తున్న సమయంలో ఆస్ట్రోనాట్స్ కి కిటికీలో నుంచి ఒక వింతైన దృశ్యం కనిపించింది. ఆ అనంతమైన చీకట్లో చాలా దూరంలో ప్యూర్ బ్రైట్నెస్ తో ఒక వస్తువు వాళ్ళను వెంబడిస్తున్నట్టుగా అనిపించింది. అది ఏదో ఒక రిఫ్లెక్టివ్ మెటీరియల్ తో చేసిన మెటల్లా మెరుస్తుంది. అది మన భూమి మీద తయారైన వస్తువు కాదు. అది చూసి వాళ్ళు షాక్ అయ్యారు. అసలు ఆ వెలుతురు ఏంటి? ఎవరైనా ఏలియన్ స్పేస్ క్రాఫ్ట్ వాళ్ళను ఫాలో అవుతుందా? ఈ ప్రశ్నకు అప్పట్లో సైంటిస్టులు చెప్పిన సమాధానం ఏంటంటే, అది ఏలియన్ స్పేస్ క్రాఫ్ట్ కాదు, చంద్రుడి సర్ఫేస్ మీద నుండి వచ్చిన డస్ట్ పార్టికల్స్ అలా మెరుస్తూ కనిపించాయని చెప్పారు. సూర్యకిరణాల వల్ల ఆ ధూళి కణాలు ఎలక్ట్రోస్టాటిక్ గా చార్జ్ అయ్యి ఒక ప్రకాశవంతమైన మబ్బులాగా ఏర్పడ్డాయని, దానికి ఒక సైంటిఫిక్ కారణం చెప్పారు. కానీ అది కేవలం నిజంగా దుమ్ము కణాలా, లేకపోతే ఇంకేదైనా ఉందా అన్న అనుమానం అపోలో పైలట్లకు అలాగే ఉండిపోయింది. ఇదిలా ఉంటే 1972లో జరిగిన అపోలో 17 మిషన్ రికార్డులు చూస్తే ఇంకొక భయంకరమైన నిజం తెలుస్తుంది. అపోలో 17 అనేది చంద్రుడి మీదకి మనుషులను పంపిన ఆఖరి మిషన్. ఆ తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు మనిషి చంద్రుడి మీద కాలు పెట్టలేదు. ఆ మిషన్ సమయంలో అంతరిక్షంలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ అవ్వడాన్ని వాళ్ళు గమనించారు. అంతరిక్షంలో వాళ్ళకొక ట్రయాంగిల్ షేప్ లో మెరుస్తున్న ఆబ్జెక్ట్స్ కనిపించాయి. అవి చాలా క్లియర్ గా ఉన్నాయి. వాటిని ఫోటో కూడా తీశారు. ఇవి వాళ్ళతో తీసుకెళ్లిన ఆర్బిటర్స్ కాదు. అసలు అవేంటో వాళ్ళకి అర్థం కాలేదు. ఎవరైనా వాళ్ళని గమనించడానికి వచ్చారా అనేది కూడా తెలియదు. ఆ తర్వాత సెప్టెంబర్ 2023లో భూమి మీద, అది కూడా అమెరికాలోనే, కొంతమంది ఒక ఆబ్జెక్ట్ ని చూశారు. దానికి సంబంధించి ఒక FBI ల్యాబ్ స్కెచ్ ని కూడా పెంటగాన్ ఈ కొత్త యుఎఫ్ఓ ఫైల్స్ లోనే రిలీజ్ చేసింది. ఎలిప్సాయిడ్ షేప్, అవును, ఒక కోడిగుడ్డు ఆకారంలో ఉన్న ఒక భారీ వస్తువు అంతరిక్షంలో తేలియాడుతూ వాళ్ళకు కనిపించింది. దాని రంగు బ్రాంజ్ లా మెరుస్తోంది. అది పూర్తిగా ఒక లోహంతో చేయబడిన వస్తువులా ఉంది.
అసలు ఆ బ్రాంజ్ ఎలిప్సాయిడ్ షేప్ వస్తువు అక్కడికి ఎలా వచ్చింది? అది మనుషులు తయారు చేసినైతే ఖచ్చితంగా కాదు, ఎందుకంటే అప్పటికి అంత టెక్నాలజీ లేదు. మరి అదేంటి? ఇలాంటి సీక్రెట్స్ గురించి కొన్ని ఇంటర్వ్యూలు, రికార్డులు ఇప్పుడు ఈ ఫైల్స్ ద్వారా బయటకు వస్తుంటే ఇన్నేళ్లుగా ప్రభుత్వాలు మనకు తెలియకుండా ఎంత పెద్ద గేమ్ ఆడుతున్నాయో అర్థమవుతుంది. అయితే ఇక్కడ మనం ఇంకొక యాంగిల్లో కూడా ఆలోచించాలి. ప్రతి వింత వస్తువు ఏలియన్దేనా? నిజంగా ఏలియన్స్ మన భూమిని విజిట్ చేస్తున్నాయా? ఇలాంటి క్వశ్చన్స్ గురించి ఆలోచించుకునే ముందు అసలు ఏలియన్స్ ఓన్లీ అమెరికాలో మాత్రమే ఎందుకు కనిపిస్తున్నాయి, వేరే ప్రాంతాల్లో ఎందుకు రికార్డ్ అవ్వలేదు? ఎందుకంటే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా మరియు రష్యాల మధ్య స్పేస్ టెక్నాలజీ కోసం ఒక కోల్డ్ వార్ జరిగింది. ఆ టైంలో రెండు దేశాలు ఒకదానికి తెలియకుండా ఒకటి అత్యంత రహస్యంగా విపరీతమైన టెక్నాలజీని డెవలప్ చేశాయి. ముఖ్యంగా మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ల విషయంలో చాలా ప్రయోగాలు జరిగాయి. రాడార్లకు కూడా చిక్కని స్టీల్త్ టెక్నాలజీ, వింతైన ఆకారాల్లో ఉండే ఫ్లయింగ్ డిస్క్ లాంటి విమానాలు గాల్లోకి పంపించి ఎక్స్పెరిమెంట్ చేశారు. వీటిని చూసిన నార్మల్ మనుషులు అండ్ విమానాలు నడుపుతున్న పైలట్లు ఆకాశంలో ఇలాంటి వింత ఆకారపు డ్రోన్లు లేదా సీక్రెట్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్లను చూసి వాటిని గ్రహాంతరవాసుల టెక్నాలజీ అని అనుకున్నారు. దీనికి తోడు మన చుట్టూ ఉన్న వాతావరణం సైకాలజీ కూడా చాలా ఇల్యూజన్స్ ని క్రియేట్ చేస్తుంది. ముఖ్యంగా సముద్రాల మీద టెంపరేచర్ ఇన్వర్షన్ మరియు అట్మాస్ఫిరిక్ డిస్టార్షన్ జరుగుతుంటాయి. అంటే వాతావరణంలో వేడి మరియు చల్లని గాలి పొరలు ఒకదానిపై ఒకటి ఉన్నప్పుడు లైట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. అప్పుడు చాలా లాంగ్ డిస్టెన్స్ లో ఉన్న సముద్రంలో ఒక పడవ గాల్లో తేలుతున్నట్టుగా కనిపించడం, లేదా ఒక చిన్న వాతావరణ బెలూన్ ఒక భారీ గ్రహాంతర నౌకలా కనిపించడం లాంటివి జరుగుతాయి. అంతేకాకుండా మనుషులు కామన్ గానే సైకాలజీ పరంగా ప్రతి దాంట్లో వింత ప్యాటర్న్స్ ని వెతుకుతారు. దేన్నైనా చూడగానే అందులో మనకు తెలిసిన ఆకారాన్ని వెతుక్కోవడం, ఆకాశంలో ఏదైనా వాతావరణ బెలూన్లు, డ్రోన్లు లేదా పాత శాటిలైట్ ఆర్టిఫాక్ట్స్ కనిపించినా సరే మన మెదడు వెంటనే దాన్ని ఏలియన్స్ తో లింక్ చేస్తుంది. ఇదంతా ఒకెత్తైతే ఏలియన్స్ గురించి వచ్చే ఎన్నో వార్తలు ఫేక్ అని కూడా మిలిటరీ వాళ్ళు అప్పట్లో కొట్టిపారేశారు. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. వాతావరణ బెలూన్లు, డ్రోన్లు, లైట్ ఇల్యూజన్స్, మిలిటరీ విమానాలు ఇలా అన్ని సైంటిఫిక్ కారణాలతో సగానికి పైగా యూఎఫ్ఓ కేసులను మనం పక్కన పెట్టినా సరే ఇంకా కొన్ని వింత సంఘటనలు ఉన్నాయి. ఇప్పటి వరకు మన ఫిజిక్స్ కి, మన సైన్స్ కి ఏమాత్రం అంతు చిక్కని కొన్ని వీడియోలు, ఆధారాలు మిలిటరీ దగ్గర పక్కాగా ఉన్నాయి. ఇవి చాలా తక్కువగా పబ్లిక్ ఫోరంలోకి వస్తున్నాయి. ఆ వీడియోలో ఉన్న ఆకారాలు గంటకు 1000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ సెకండ్ల గ్యాప్ లో వాటి డైరెక్షన్ ని మార్చుకుంటూ వాటర్ లోపలికి కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా వెళ్ళిపోతున్నాయి. మన భూమి మీద ఉన్న ఏ అడ్వాన్స్డ్ టెక్నాలజీ కూడా అలా పనిచేయదు. అయితే ట్రంప్ సడన్ గా ఇలాంటి ఫైల్స్ బయట పెట్టడం వెనుకున్న రీజన్ ఏంటంటే, ట్రంప్ ఆల్రెడీ ఎప్స్టీన్ ఫైల్స్ లో ఉన్నాడు. దాని గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటున్న టైంలో ఇరాన్ తో వార్ స్టార్ట్ చేసి ఎప్స్టీన్ టాపిక్ ని డైవర్ట్ చేశాడు. ఇప్పుడు ఇరాన్ తో వార్ అయిపోగానే ఏలియన్స్ ఫైల్స్ ని బయటికి తీసుకొచ్చి అందరూ దీని గురించి మాట్లాడుకునేలా చేశాడు. ఎందుకంటే అమెరికన్స్ కి ఏలియన్స్ అంటే పిచ్చి. చాలా మంది సొంతంగా ఏలియన్స్ గురించి వెతుకుతూ వాళ్ళ లైఫ్ ని ఏలియన్స్ కే అంకితం చేసిన వాళ్ళు అమెరికాలో ఉన్నారు. నిజానికి ఈ ఏలియన్స్ ట్రెండ్ అనేది అమెరికాలోనే స్టార్ట్ అయింది. అయితే ఇప్పుడు రిలీజ్ అయిన ఫైల్స్ ని బట్టి ఏలియన్స్ ఉన్నాయా లేదా అని ఒక కన్క్లూజన్ కి ఎవ్వరూ రాలేరు. ఎందుకంటే అందులో ఎక్కడా కూడా క్లియర్ ఎవిడెన్స్ లేదు కాబట్టి. అండ్ ఈ విషయంలో నా స్టాండ్ ఏంటంటే, నా ప్రకారం ఏలియన్స్ రావడం, భూమిని విజిట్ చేయడం ఇదంతా పచ్చి అబద్ధం అని చెప్తా. ఎందుకంటే సింపుల్ లాజిక్. కొన్ని కోట్లు ఖర్చు పెట్టి టెలిస్కోప్లను అంతరిక్షంలోకి పంపించి వెతుకుతున్నా సరే కనిపించిన ఏలియన్స్ సడన్ గా ఒక మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ కి ఎలా కనిపిస్తుంది? ఇదంతా అమెరికా ఆడుతున్న ఒక పెద్ద డ్రామా అని చెప్తా. అసలు అమెరికాకి డ్రామా ఆడాల్సిన అవసరం ఏంటి అని మీరు అడగవచ్చు. ఎందుకంటే ఫస్ట్ చెప్పుకున్నట్టు ట్రంప్ కి కొన్ని రీజన్స్ ఉన్నాయి. అండ్ సెకండ్ ది అమెరికన్స్ కి ఏలియన్స్ అంటే పిచ్చి. కాబట్టి అవి భూమికి రాకపోయినా సరే అవి నిజమైతే బాగుండు అన్న ఒక ప్రాస్పెక్టివ్ అయితే అమెరికన్స్ లో ఎప్పుడు ఉంటుంది. అమెరికాలో చాలా మంది భూమి ఫ్లాట్ గా ఉందని ఇప్పటికీ నమ్ముతారు. సో ట్రంప్ ఒక్కడే కాదు, నాసా డైరెక్టర్ డైరెక్ట్ గా వచ్చి ఫైల్స్ బయట పెట్టినా సరే అందులో ఏవో బ్రైట్ డాట్స్ కానీ స్పేస్ క్రాఫ్ట్ ముక్కలు తప్ప ఇంకేం కనపడవు. ఇన్ఫాక్ట్ ఏలియన్స్ డైరెక్ట్ గా వస్తే తప్ప ఎవరు నమ్మే సిచ్యువేషన్ లో లేరు. అయితే ఏలియన్స్ నిజంగా లేవా అంటే ఖచ్చితంగా ఉన్నాయి. ఎక్కడో కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో మనం ఊహించలేని గెలాక్సీలో ఒక మారుమూల గ్రహంలో ఉండొచ్చు. దానికోసం ఇప్పుడు నాసా వెతుకుతోంది. అలాంటి రోజు కోసమే సైంటిస్టులు వెతుకుతున్నారు తప్ప ఎప్పుడో 50 ఏళ్ల క్రితం ఇంటర్నెట్ లేని టైంలో రికార్డ్ అయిన వాటి గురించి ఏ సైంటిస్టు ఆలోచించే పొజిషన్ లో లేడు. చీకట్లో దాగి ఉన్న నిజం ఎప్పుడూ ఒక పజిల్ లాగే ఉంటుంది. కొన్ని ముక్కలు దొరికాయి కదా అని మొత్తం బొమ్మ మనకు అర్థమైపోయినట్లు కాదు. రాబోయే రోజుల్లో ఇంకెన్ని ఫైల్స్ బయటకు వస్తాయో, అమెరికా ప్రభుత్వం ఇంకెన్ని షాకింగ్ నిజాలను ప్రపంచం ముందు ఉంచుతుందో వెయిట్ చేసి చూడాలి.
మేబీ రేపు పొద్దున మనం నిద్రలేచేసరికి ఏలియన్స్ ఉన్నాయని అఫీషియల్ గా ప్రకటిస్తారేమో చెప్పలేం. అలా చెప్పినా సరే ఏలియన్స్ ని మనం డైరెక్ట్ గా చూసేంత వరకు ప్రపంచం దాన్ని నమ్మకపోవచ్చు. సో ఈ ఏలియన్ డాక్యుమెంట్ల గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ లో చెప్పండి. అండ్ ఇలాంటి మరిన్ని సైన్స్ అండ్ మిస్టరీ డాక్యుమెంట్ల కోసం మన తెలుగు ఆల్కెమిస్ట్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంతవరకు మన వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.